తెలంగాణలో జనసేన పార్టీ తమ ఉనికిని చాటుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా జనసేన చేరికల కమిటీ సభ్యుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తెలంగాణ భావాజాలం, ఉద్యమ పంథా నుంచి జనసేన పుట్టిందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ సత్తా చాటి తీరుతామంటున్న గడాల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు మరో 2.5 ఏడాది గడువు ఉంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీలు వాడివేడిగా వాదులాటుకుంటున్నాయి. ఒక పక్క వాడివేడిగా మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. మరోపక్క జనసేన కూడా తాజాగా పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో వరంగల్లో పర్యటించడం, తెలంగాణలో తన శాఖను విస్తరింపజేస్తానని చెప్పడం, దాంతోపాటుగా ప్రజా సంచాలక వైద్యుడిగా పనిచేసిన మొన్నటి వరకు వైద్యారోగ్య శాఖలో కీలక పోస్టులో ఉన్న డాక్టర్ గడాల శ్రీనివాసరావు ఖమ్మం జిల్లావాసి, కొత్తగూడెం ప్రాంతవాసి. జనసేన పార్టీలో చేరటం, ప్రస్తుతం కొత్తగూడెం జిల్లాలో ఈరోజు వాళ్ళు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం, ఇక్కడ జనసేన ప్రభంజనం సృష్టించబోతుందనే మీమాంస కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకు అందుబాటులో గడాల శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి, నిన్న వరకు మీరు హెల్త్ డైరెక్టర్గా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మీరు పనిచేశారు, కీలకంగా పనిచేశారు. కరోనా సమయంలో కీలకంగా సేవలు అందించారు. ప్రస్తుతం డైరెక్ట్గా మీరు వీఆర్ఎస్ తీసుకోవడం, వీఆర్ఎస్ ద్వారా డైరెక్ట్ వచ్చి జనసేనలో చేరటం, ఏంటి కారణం ఏంటి అసలు? అంటే ముఖ్యంగా ప్రైమ్ 9 ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మీరు చూశారు కొత్తగూడెంలో ప్రభంజనం. మీరు ఏదైతే అన్నారో, ఈరోజు నిజంగా జనసేన పార్టీ ఒక ప్రభంజనం సృష్టించింది. అండ్ ముఖ్యంగా నేను 2024 జనవరిలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నుంచి. సుమారు 25 సంవత్సరాల పైగా ప్రజాసేవలో ఉండి ఒక అధికారిగా, తర్వాత విస్తృతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మరింత మెరుగైన ప్లాట్ఫామ్ కోసం ఒక 2 సంవత్సరాలు టైం తీసుకొని, ఏదైతే ఒక మంచి సిద్ధాంతం, నిబద్ధత, నీతి, నిజాయితీ కలిగిన జనసేన పార్టీ ఏదైతే ఉందో, అండ్ ఎస్పెషల్లీ మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, 1 ప్రజల జవాబుదారితనం, 2 ప్రజలే కేంద్రంగా పరిపాలన, ఇవన్నీ కూడా వారిలో కనిపించినాయి. దాంతోపాటు ఎవరి ప్రాంతాలను వాళ్ళు గౌరవించుకుంటూ జాతీయతను విస్మరించని రాజకీయవాదం ఏదైతుందో దాన్ని నిజంగా వారు ఈరోజు ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఒక ప్రాంతీయ పార్టీ అయి ఉండి కూడా ఆ ప్రాంత ప్రయోజనాలు కాపాడుకుంటూ దేశం బలంగా ఉండాలి, దేశం దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వారు ముందుకెళ్తున్నారు. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రీసెంట్గా ఢిల్లీలో మీకు తెలుసు 2 రోజులు మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఈ భావజాలము, ఈ సిద్ధాంతాలు, అలానే గత 14 సంవత్సరాల నుంచి కూడా వారి జీవన ప్రయాణం. ఎందుకంటే జనసేన పార్టీ పుట్టిందే ఒక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని, ఉద్యమ భావజాలంతో, తెలంగాణ ప్రజల్లో ఏదైతే ఆ కాంక్ష ఉందో వాటి నుంచి పుట్టిందే జనసేన పార్టీ. అంటే జనసేన పార్టీ పురిటిగడ్డ తెలంగాణ ఈరోజు. సో పూర్తిగా మనం మాట్లాడుకోవాలంటే జనసేన పార్టీ తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీ అని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే నమ్మకం పెట్టుకొని ఈరోజు నాకు ఒక అవకాశం ఇచ్చారో, అంటే మామూలు విషయం కాదు. జనసేన పార్టీ తన ఎమ్మెల్యేని 2.5 సంవత్సరాలు ఎలక్షన్స్ ముందుగా ప్రకటించడం అనేది మామూలు విషయం కాదు. సో ఇది రాబోయే రోజుల్లో అది కొత్తగూడెంతో ఆపే ఒక ఉద్యమం కాదు ఇది, ఈ ప్రభంజనం కాదు ఇది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రస్తుతం ఉన్న 118 నియోజకవర్గాలు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్లో ఇంకా పెరిగితే కూడా అన్ని నియోజకవర్గాల్లో ఒక బలమైన శక్తిగా, ఒక దృఢమైన శక్తిగా, ఒక శాసించే శక్తిగా, ఒక సామాజిక తెలంగాణను సాధించే శక్తిగా ఈరోజు తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో జనసేన ఎదుగుతుందని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను, భావిస్తున్నాను. దానికోసం మా జనసేన కార్యకర్తలు, సాధకులు, వీర మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నారు. జస్ట్ ఈరోజు మీరు ప్రభంజనాన్ని చూశారు, రాబోయే రోజుల్లో ఒక విప్లవాన్ని చూస్తారు. సార్ ఓవరాల్గా చూడవచ్చు, దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే జనసేన పార్టీ ద్వారా త్వరలో ప్రభంజనం సృష్టించబోతుందని చెప్పి గడాల శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే దాన్ని జనసేన పార్టీ తెలంగాణ శాఖ ఇప్పటికే తన మొట్టమొదటి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను, కొత్తగూడెంలో నుంచి వచ్చి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని చెప్తున్నారు. ఈ జనసేన నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 10 నియోజకవర్గాలకు సంబంధించి 10 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా బలోపేతం చేస్తాం. గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేస్తాం. సమస్యలపై మీద ప్రధానంగా ఫోకస్ చేస్తాం. సమస్యలను కూడా ఎలుగెత్తి చాటుతాం. అవసరమైతే ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాం. ప్రశ్నించేందుకే మేము పార్టీలోకి వచ్చాం. దాన్ని సౌమ్యంగా ఉన్నప్పటికీ మాత్రానికి తాను వైద్య వృత్తిని వృత్తిని తర్వాత 24 ఏళ్ల తర్వాత సేవ చేశాను. అందులో ఉన్న తర్వాత ఆ రాజకీయాల్లో మాత్రం వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, కానీ అది మంచిది కాదు అని చెప్తున్నారు. గతంలో మా అధినేత పవన్ కళ్యాణ్పై కూడా ఆంధ్రాలో కూడా కొంతమంది వ్యక్తిత్వ హననం చేశారు. ఇది రాజకీయాలకు పద్ధతిగా, రాజకీయాల్లో మాత్రానికి పద్ధతైన వ్యవహార శైలి కాదు అని చెప్తున్నారు. మరోపక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా
జిల్లాలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం నుంచి జనసేన అభ్యర్థి జనసేన నుంచి మాత్రం ఎమ్మెల్యే మాత్రం చట్టసభలో అడుగు పెడతారంటూ మాత్రం గడా శ్రీనివాసరావు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇది కొత్తగూడెం జిల్లా తాజా పరిస్థితి. వీడియో నాగేశ్వరరావుతో రజనీకాంత్, కొత్తగూడెం నుంచి.